మంత్రులతో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశము కొనసాగుతుంది. దాదాపు 7:15 నుంచి మొదలైన ఈ సమావేశము ఇప్పటికీ కొనసాగుతుంది. మరో గంట పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహరించాల్సిన తీరుతెన్నులపైన, తాజా రాజకీయ పరిణామాలపైన చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉన్నది. ప్రధానంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, సీనియర్ నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశము చేయనున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల బలాబలాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ అక్కడ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపునకు మంత్రుల వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం ఉండాలి. వాళ్ళందరినీ కూడా ఏ ప్రణాళికతో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేదానికి మీరు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం ఉండాలి. అయితే ఇందులో పార్లమెంట్ల వారిగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వీళ్ళందరికీ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే నగరపాలక సంస్థలు కావచ్చు, అక్కడ అత్యధిక స్థానాలు గెలిచేదానికి అవసరమైన కార్యాచరణ రూపకల్పన చేసుకోవాలని చెప్పారు. అయితే అక్కడ ఫలితాల తర్వాత అక్కడ ఆయా మంత్రులు కానీ, ఆయా సీనియర్ నాయకులు కానీ వాళ్ళ పనితీరును బేరీజ్ వేసుకునేదానికి కూడా స్కోప్ ఉంటుంది. ఎవరు గట్టిగా పనిచేశారో, ఎవరు సమన్వయం చేసుకోలేకపోయారు ఏంటని ఆ విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. మొత్తం మీద 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 నగరపాలక సంస్థలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 90% మేర వీటిని అధికార పార్టీ కైవసం చేసుకోవాలని ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కార్యాచరణ కూడా రూపకల్పన చేసుకుంటుంది. అయితే ఎక్కడ కూడా అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు తలెత్తకుండా చూసేదానికి ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చోట్ల నాయకుల మధ్య ఉన్న విభేదాలతో అభ్యర్థుల ఎంపికలో కొన్ని చోట్ల అనుకోరాని సంఘటనలు జరిగినాయి. అక్కడ బీఫార్ముల జారీలో కూడా కొంత ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సీనియర్ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న సమస్యను పరిష్కరించేసి అక్కడ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశం మరో గంటపాటు కొనసాగుతుంది కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అక్కడున్న మున్సిపాలిటీలు కావచ్చు, నగరపాలక సంస్థలు కావచ్చు, అక్కడున్న తాజా పరిస్థితులను బేరీజ్ వేసుకొని రేపటి నుంచి జరగనున్న ప్రచార కార్యక్రమాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, గడప గడపకు ఏ విధంగా చేర్చాలా, ఓటర్లను ఆకర్షితులు చేసుకోవడానికి ఏ అంశాలను ప్రస్తావించాలా, స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు పరిష్కారానికి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి హామీలు ఇవ్వాలా తదితర అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం మీద ఈ సమావేశం అయిపోయిన తర్వాత లోపల మంత్రులతో ఏ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చించారన్నది మనకు స్పష్టం అయ్యే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.